సాయంత్రం 6 ఇంకా 6 గంటలు అన్నాడు పైడితల్లి. ఇంకా 6 గంటల్లో పాప కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 24 గంటలు. ఇద్దరూ గుంభనంగా నవ్వుకున్నారు. అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండే శ్రమ కూడా తప్పుతుంది. 12 వరకు ప్రతిరోజు మెలకుగా ఉండలేక చచ్చాను బాబోయ్ సరస్వతి అన్నాడు. పైడితల్లి లేచాడు. మరి నేను వెళ్ళొస్తాను, వీటిని కాల్చాలి అంటూ వెంట్రుకలు పట్టుకొని లేచాడు. మీతో కొంచెం మాట్లాడాలి బాబుగారు, ఇప్పుడు కుదురుతుందా అని రామయ్య అబ్బరకదబ్బరని అడుగుతున్న సమయానికి జయదేవ్ కారు ఆ ఇంటిని చేరుకుంది. అయితే వాళ్ళిద్దరూ అతన్ని పట్టించుకోలేదు. జయదేవి లోపలికి వెళ్ళాడు. ఆ సమయానికి ఆసుపత్రిలో పాపకి 3 చోట్ల ఎక్స్రే తీసి ఇంటికి తీసుకొచ్చారు. విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే కంఠం ఉబ్బిలేదు, కానీ పాప గొంతు అడుగు భాగాన ఒక బంతి లాంటి పదార్థం ఎక్స్రేలో బయటపడింది. పాప మామూలుగానే ఉంది, మాట మాత్రం రావడం లేదు. ప్రొఫెసర్ నిస్పృహగా తల పంకించాడు. ఈ ఫారిన్ బాడీ వల్లే మాట పడిపోయిందా? శ్రీధర్ అడిగాడు. పాప మాట ఎలా పడిపోయిందన్న కారణం ఆలోచించడం లేదు ప్రొఫెసర్. పాప నోట మాట పలికించడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. ముందుకు వంగి, నీ పేరేమిటి పాప అన్నాడు. శారద అతడినే చూస్తుంది. ఏ ఏ బలమంతా గొంతులోకి తెచ్చుకున్నది, కానీ పాప నోట మాట రాలేదు. అతడు పాప గొంతుని సుతారంగా నిమిరాడు. ఎంత సున్నితంగా ముట్టుకున్నా పాప గిజగిజలాడిపోతుంది. ఆ బాధ చూడలేనట్టు శారద అతడిని వారించింది. అర్థం చేసుకున్నవాడిలా అతడు మరికి ప్రయత్నించలేదు. కనురెప్పల మీద చేయి వేసి, నిద్రపోతున్నావు, నువ్వు నిద్రలోకి జారుకున్నావు, హాయిగా నిద్రపోతున్నావు, స్లీప్ స్లీప్ అంటున్నాడు. తీగ మీద వేలితో మీడుతున్నట్టు రిథమాటిక్గా వినిపిస్తున్న అతడి కంఠం ఆ గది గోడల మధ్య ప్రతిధ్వనిస్తూ ఉంది. వింటున్న శారదకే మైకం వచ్చినట్టయింది. 10 సెకండ్లలో పాప మత్తులోకి జారుకుంది. మొదటిసారి హిప్నాసిస్కి లోపరుచుకోవడమే కష్టం. తర్వాత మెదడు హిప్నాటిస్ట్ మాటలకి ససెప్టిబిలిటీని పొందుతుంది, తొందరగా లోబడిపోతుంది. పాప మత్తులోకి జారుకున్నాక జయదేవ్ శారద వైపు తిరిగి, ఎంతసేపు అయింది మాట పడిపోయాని అడిగాడు. ప్రొద్దున లేచినప్పటి నుంచి. జయదేవ్ పాప వైపు సాలోచనగా చూశాడు. పాప మెదడు తన మాటల కోసం, తన ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉందని తెలుసు. తనకు తెలిసిన ఒకే విద్యని పాప మీద ప్రయోగించదలుచుకున్నాడు అతడు. రిగ్రెషన్. హిప్నాటిజంలో రిగ్రెషన్ అన్నది ఒక అంశం. రిగ్రెషన్ ద్వారా మనిషిని తన గత జీవితంలోకి ప్రవేశింపచేయవచ్చు. వెనక్కి ఇంకా వెనక్కి, ఇలా గతంలోకి తీసుకెళ్లి 50 ఏళ్ల వృద్ధుడిని 7 ఏళ్ల కుర్రవాడిగా చేసి గోళీలాడించవచ్చు. చిన్నతనంలో అతడు మర్చిపోయిన ఎన్నో విషయాలని అతడి ద్వారానే వినవచ్చు. అయితే ఈ రిగ్రెషన్ ద్వారా వెనక్కి తీసుకెళ్ళి 50 ఏళ్ల వాడిని 5 ఏళ్ల వాడిగా చేసి, ఇంకో సంవత్సరం వెనక్కి తీసుకెళ్ళి 4 ఏళ్ల వాడిగా చేసి, తర్వాత 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 1 ఏడు, తల్లి కడుపులో పిండం. అంతే. హిప్నటిస్ట్ అంతవరకు మాత్రమే చేయగలడు. ఇంకా వెనక్కి వెళ్ళగలిగితే రీఇన్కార్నేషన్, గత జన్మ. మళ్ళీ ఇది తాంత్రిక విద్య, సైన్స్కి అందనిది. దీన్ని హిప్నటిస్ట్ సాధించలేకపోతున్నాడు. మనిషిని తల్లి కడుపులోనికి తీసుకెళ్ళగలిగిన వాడు అంతకన్నా వెనక్కి తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఏమో 2080వ సంవత్సరంలో వెళ్ళగలడేమో. ఈ రిగ్రెషన్ ద్వారానే జయదేవ్ పాపతో మాట్లాడించడానికి పూనుకున్నాడు. నువ్వు నెమ్మదిగా నిన్నటికి వెళ్తున్నావు. నువ్వు నిన్నట్లోకి వెళ్తున్నావు. నిన్న నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు నిన్నట్లోకి వెళ్తున్నావు. నిన్న నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. నీ గొంతు కండరాల్లో బలం ఉంది. నిన్న నువ్వు మాట్లాడావు. నిన్న నీ పేరేమిటని అడిగితే చెప్పగలిగావు. జ్ఞాపకం తెచ్చుకో. నిన్నటి రోజు నీవు నిన్నలోకి ప్రవేశిస్తున్నావు. నిన్న నువ్వు మాట్లాడగలిగినావు. నీ గొంతు కదిలింది, మాట్లాడగలిగావు. నెమ్మదిగా పాప గొంతు కండరాలు కదలటాన్ని శారద దిగ్భ్రాంతితో చూసింది. నిన్న నువ్వు మాట్లాడావు, నీ గొంతు కదులుతుంది. నిన్న అని ఆగి, నీ పేరేమిటి అని అడిగాడు. తులసి. శారద ఆనందం పట్టలేక చిన్నగా అరిచింది. అదే ఆమె చేసిన తప్పు. ఆ కేక ఆ క్రింద గదిలో ఉన్న పైడితల్లికి వినిపించింది. అతడు చప్పున లేచాడు. చప్పుడు చేయకుండా బల్లిలా నెమ్మదిగా మెట్లెక్కుతున్నాడు. ఈరోజే వారం? గురువారం. శారద టేబుల్ వైపు చూసింది. ఆ రోజు శుక్రవారం. కిటికీలోంచి సన్నటి నీడ పడటం వాళ్ళిద్దరూ గమనించలేదు. తులసి మాట్లాడడం విని కిటికీ అవతల పైడితల్లి దవడకండరం కసితో బిగించుకుంది. పైడితల్లి ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలియదు, కానీ ఒక్కోసారి సైన్సు, జాగ్రఫీ, ఇంగ్లీష్తో సహా అతడికి తెలియని విషయం లేదేమో అనిపిస్తుంది.
రిగ్రెషన్ ద్వారా జయదేవ్ పాపని గతంలోకి తీసుకెళ్ళి పాపతో మాట్లాడించగలిగాడని గ్రహించాడు. అప్పుడు 7 కావస్తుంది. 12 కొట్టడానికి ఇంకా 5 గంటలుంది. 12 అయితే చాలు, పాప కోమాలోకి వెళ్ళిపోతుంది. హిప్నటిస్ట్ ఏం చేయగలిగినా అవతలి వ్యక్తి మెదడు ససెప్టబుల్గా ఉన్నంత వరకే. పాప కోమాలోకి వెళ్ళాక ఏం చేయగలడు? పాప చెవులు పనిచేయటం మానేయగానే ఏమీ చేయలేడు. ఈ విషయం గుర్తొచ్చి పైడితల్లి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. అయినా పైడితల్లి ఏ విధమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందులోనూ అతడికి బిస్తా నుంచి ఫోన్ కూడా వచ్చింది. మనుషులను చంపటం అతడికి కొత్త కాదు. అయితే అతడికి ఆ రోజు చాలా పనులున్నాయి. ముఖ్యంగా 12ంటికి శ్మశానంలో పాప వెంట్రుకలు కాల్చి నల్లపిల్లి రక్తంలో కలపాలి. ఈ హిప్నాటిస్టు ఏమీ సాధించడనేది నిర్వివాదాంశం. అయినా ఎందుకు అతన్ని బ్రతికించి ఉంచడం? అతడి మెదడులో ఒక ఊహ మెరిసింది. మరుక్షణం అతడు చప్పుడు చేయకుండా మెట్లు దిగాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత సదరన్ హిల్స్లో ఉన్న జయదేవ్ ఫ్లాట్ దగ్గర ఉన్నాడు అతడు. పక్కన ఇండస్ట్రియల్ ఎస్టేట్ లైట్లు మసకగా కనిపిస్తున్నాయి. అతడు మెట్లెక్కుతూ ఉంటే క్రింద ఇంటావిడ కౌన్ హే అని అడిగింది. తడబడకుండా ప్రొఫెసర్ సాబ్కే వాస్తే అని తిరిగి మెట్లెక్కసాగాడు. ప్రొఫెసర్ ప్లాట్ వరండా మసక చీకట్లో నిర్మానుష్యంగా ఉంది. ద్వారానికి తాళం కప్ప వేలాడుతూ ఉంది. జేబులోంచి సన్నటి తీగ తీసి తాళం కప్పకి చుట్టాడు. గోడ మీద నుంచి దాన్ని క్రిందికి విసిరేశాడు. తీగ గోడకు తగిలే చోట మధ్యలో రబ్బర్ హోల్డర్ పెట్టాడు. ఆ తర్వాత మెట్లు దిగి క్రిందికి వచ్చాడు. 5 నిమిషాల తర్వాత అతడి చేతిలోని 100 రూపాయల నోటు లైన్మెన్ చేతుల్లోకి మారింది. 2 నిమిషాల పాటు మెయిన్ ఆఫ్లో ఉండగా అతడు చిరుతల పోలెక్కాడు. ఇంకో 4 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలక్ట్రిసిటీ లైన్మెన్ అనుకోకుండా తన చేతికొచ్చిన 100 నోటు వైపు ఆనందంగా చూసుకున్నాడు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీగల గుండా ప్రవహించే అత్యంత భయంకరమైన 440 kVA కరెంటు పక్క వీధిలో ఉన్న జయదేవ్ అనబడే హిప్నాటిస్ట్ ఇంటి ముందు ద్వారానికి వేసున్న తాళం కప్పకి కనెక్ట్ చేయబడిందని, ఆ చీకట్లో ఆ గృహస్థు తాళం తీయడానికి దాన్ని ముట్టుకున్న మరుక్షణం ఒళ్ళు గగురు పొడిచే రీతిలో ఆ షాక్కి అతడు మెదడు కణాలు చచ్చిపోయి శరీరం కుందించుకుపోయి దారుణంగా మరణిస్తాడని అతడికి తెలుసు. తన మరణానికి తన ఇంటి దగ్గర ప్రయత్నం జరుగుతున్న సమయంలో తులసితో మాట్లాడుతున్నాడు జయదేవ్. పాప ట్రాన్స్లో ఉంది. ఇంకో రోజు వెనక్కి వెళ్తున్నావు, బాధగా ఉందా? ఉంది. శారద క్యాలెండర్ మీద గుర్తుపెట్టింది. అది 15వ రోజు. ఏం బాధ? మంచం మీద ఎగిరెగిరి పడుతూ వెన్నులో ఎవరో పొడుస్తున్నారు. కత్తులతోనూ బళ్ళాలతోనూ అరిచింది తులసి. జరుగుతున్నదంతా పాప మెదడులో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల స్పందనే అని శారదకు తెలుసు. అయినా ఆ తల్లి మనసు ఆ రోజు పాప అనుభవించిన బాధని తలుచుకుని విలువెల్లాడింది. ఇంకొక రోజు వెనక్కి. ఏమైంది? నా మెడ మీద ఎవరో కాలేసి తొక్కుతున్నారు. చెయ్యి వెనక్కి విరుస్తున్నారు. అమ్మా అమ్మా మెడ అటు ఇటు విసురుతూ హృదయ విదారకంగా అరిచింది. శారదకి కళ్ళనీళ్ళు గిర్రుని తిరిగినాయి. పెదవిని పంటితో నొక్కిపెట్టి క్యాలెండర్లో నోట్ చేసింది. 16వ రోజు. ఇంకో రోజు వెనక్కి. బాధగా ఉందా? ఉంది. ఏమిటి? మౌనం. జయదేవ్ రెట్టిస్తూ ఏమిటి చెప్పు అన్నాడు. మౌనం. నువ్వు ఈ రోజు నుంచి 17 రోజులు వెనక్కి వెళ్ళావు. నీకు బాధగా ఉంది. ఏమిటి? ఏం బాధ? అనునిస్తున్నట్టు అడిగాడు. పాప నిశ్శబ్దంగా కొంచెంసేపు ఉండి చప్పున శ్మశానం, నల్లటి శ్మశానం, ఎవరో వస్తున్నారు, మీదికి వస్తున్నారు అరిచింది. ఎవరు? ఎలా ఉన్నారు? జయదేవ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడిగాడు. మౌనం. చెప్పు, ఎలా ఉన్నారు? మౌనం. శారద ఊపిరి వేగబట్టి వింటుంది. వాళ్ళిద్దరూ, ఒకడు నల్లగా ఉన్నాడు, ఇంకొకడు పొట్టిగా ఉన్నాడు. వాళ్ళ చేతిలో చీపురు కట్టలున్నాయి అన్నది. నిజానికి ఇది తప్పు. ఆ రోజుకు 17 రోజులు వెనక్కి వెళితే అంటే పాపకు చేతబడి చేసిన 4వ రోజు. రామయ్య మాటల సందర్భంలో ఈ ప్రసక్తి తేవటం మగత నిద్రలో పాప విన్నది. ఆమె మెదడులో ఎక్కడో ఇది నిక్షిప్తమైపోయి ఆ రోజు బయటకు వచ్చింది. అంతేకాని చేతబడిలో ఎవరో శ్మశానంలో తనకేదో చేస్తున్నారని ఇక్కడ వ్యక్తి చూస్తున్నట్టు చెప్పడానికి వీలు లేదు. అయితే తన మెడ మీద ఎవరో కాలితో నొక్కుతున్నట్టు ఉందనటం, చెయ్యి వెనక్కి విరిచేస్తున్నారనటం మాత్రం కరెక్టే. జయదేవ్ పాప మాటలకి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ముందుకు సాగాడు. ఈ శ్మశానం సంగతి చెప్పటం కేవలం కోఇన్సిడెంటల్ మాత్రమేనని అతడికి తెలుసు. అతడు తన ప్రాసెస్లో ఇంకో 4 రోజులు వెనక్కి వెళ్ళాడు. అంటే సరిగ్గా 20 రోజులు వెనక్కి. ఈ రోజు ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏదైనా బాధగా ఉందా?
బాధ అంటే? శారద జయదేవ్ వైపు అయోమయంగా చూసింది. రాబోయే 20 రోజుల్లో తను నరకాన్ని అనుభవించబోతుందని పాపకు అంత క్రితం వరకు అస్సలు తెలీదు. నో సిమ్టమ్స్ అన్నాడు జయదేవ్. శారదది అర్థమైనట్టు తలూపింది. నీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? తెలియని వాళ్ళు నిన్నేదైనా చేస్తున్నారా? శారద ఆతృతగా అడిగింది. జయదేవ్ పాప మెదడు కేవలం నా మాటలకు మాత్రమే రెస్పాన్స్ ఇస్తుంది అని పాప వైపు తిరిగి అదే ప్రశ్న వేశాడు. లేదు అన్నది. నువ్వు నిద్రపోతున్నప్పుడు? నేను నిద్రపోను. శ్రోతలిద్దరూ ఉలిక్కిపడ్డారు. అస్సలు నిద్రపోవా? కొంచెం సేపు. కొంచెం సేపు అంటే గంట, 2 గంటల, 4 గంటల, పావుగంట? ఎన్ని గంటలకి? అర్ధరాత్రి 12 గంటలకి. జయదేవ్ సాలోచనగా శారద వైపు చూశాడు. పాపం మామూలుగానే నిద్రపోతుంది. మొదట 4 రోజులు మాత్రం వేరేగా పడుకుంది. కానీ తర్వాత నేను ఆయన చెరోవైపు పడుకుంటూనే ఉన్నాం. పగలెంత గొడవ చేసినా రాత్రి అయ్యేసరికి పాప బాగానే నిద్రపోతున్నది, శారద అన్నది. ఆమెకి జయదేవికి తెలియని విషయం ఒకటి ఉంది. చేతబడి చేయబడిన వ్యక్తి అన్ని రోజులు నిద్రపోడు. పడుతున్న బాధల వల్ల శ్వాసతో కొద్దిసేపు కన్ను మూస్తే ముయ్యవచ్చుగాక. అది నిద్ర అని భ్రమపడకూడదు. శోష వల్ల వచ్చిన మత్తుతో ఒక్కోసారి మనం గిల్లినా అది ఆ వ్యక్తికి తెలియదు. ఒక్కోసారి కళ్ళు తెరుచుకొని కూడా ఆ వ్యక్తి నిద్రలోకి జారుకోవచ్చు. పావుగంట నిద్ర సరిపోతుందా? అయినా సరిగ్గా 12 గంటలకే నిద్ర ఎలా పడుతుంది? సరిగ్గా 12ంటికి? పాప మాట్లాడలేదు. ఇంకేం అడగాలో తెలియలేదు. నిజానికి తనిలా పాపని రిగ్రెషన్ ద్వారా గతంలోకి తీసుకెళ్ళి ఏం సాధించగలడో అతడికే తెలీదు. అయితే సమస్యకి ఎంత దగ్గర వరకు వచ్చి కొద్దిలో తప్పిపోయాడో అతడికి తెలియలేదు. నిన్ను ఎవరైనా బాధ పెట్టారా పాపా అని ఒక్క ప్రశ్న అడుగుంటే పైడి తల్లి జుట్టు పీకటం గురించి చెప్పి ఉండేదేమో. అయినా అది తెలిస్తే ఏం జరుగుతుంది? ఇదంతా చేతబడి అని తెలుసుకున్న ఆ విజ్ఞానవంతులు దీన్ని నమ్ముతారా? అయినా కాశ్మీరాన్ని ఎదిరించగలిగిన ఆ మహాశక్తి ఈ ప్రపంచంలో ఏముంది? ఈ రోజుకి ఇది చాలు, రేపు చూద్దాం మళ్ళీ. ఈరోజు మనం సాధించిన విషయం తక్కువేమీ కాదు అన్నాడు జయదేవ్. రేపనేది పాపకు లేదని తెలియని శారద అలాగే అన్నట్టు తలూపింది. కొంచెం చల్లటి నీళ్లు అడిగాడు జయదేవ్. హిప్నటైజ్ చేయబడిన వ్యక్తిని మామూలుగా మార్చడానికి చల్లటి నీళ్లు మంచి సాధనం. ఫ్రిడ్జ్లో నీళ్లు తేవడం కోసం శారద క్రిందికి వెళ్ళింది. జయదేవ్ సాలోచనగా పాప వైపు చూశాడు. అతడికి అంత క్రితం రోజు డాక్టర్ సారథి తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి. పాప ఇంకెంతో కాలం బ్రతకదు, ఇంకో రోజు, మహా అయితే మరో 48 గంటలు. అతడు పాప వైపు మళ్ళీ చూశాడు. పాప మొహం ఒక రకమైన తేజస్సుతో వెలిగిపోతుంది. మరణానికి ఒక రోజు ముందు చేతబడి చేయబడిన వ్యక్తి సమస్త బాధల నుంచి విముక్తి పొందుతాడు. అది చూసి ఇంటిల్లిపాది అప్పటి వరకు అనుభవించిన కష్టాలు తొలగిపోయాయి కదా అని సంతోషపడతారు కూడా. కానీ ప్రొఫెసర్ అంచనా చేతబడి గురించి కాదు, పాప మొహంలో కనబడుతున్న చావు కలను చూసి. అతడు జాలిగా పాప నుదుటి మీద చేయి వేసి నిలబడ్డాడు. నిలబడబోతుంటే కనబడిందది. గుడ్డతో చుట్టబడి ఉన్న చిన్న దూది ఉండ. పాపం మంచం కింద. ఆ పడి ఉన్న తీరు అతడికి అనుమానం కలిగించింది. వంగి తీసుకొని పరీక్షించాడు. వాసన చూస్తే క్లోరోఫామ్లో ఉంది. అది ఇక్కడెందుకుంది? అతడు దాన్ని పరీక్షిస్తూ ఉండగా నీళ్లతో శారద వచ్చింది. ఆమెకు దాన్ని చూపించి వివరాలు అడిగాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అదెక్కడికి ఎలా వచ్చింది? అందులోనూ క్లోరోఫామ్. ఒక్క క్షణం ఆలోచిస్తే అర్థమైనట్టు అనిపించింది. స్లో పాయిజనింగ్. పాప పక్కన పడుకున్న తల్లిని మత్తులో పెట్టి పాపకి రాత్రి ఎవరో ప్రతిరోజు విషమిస్తున్నారు. అతడు మరీ ఆలస్యం చేయకుండా డాక్టర్ సారథికి ఫోన్ చేశాడు. అయితే అతడి థ్రిల్నంతా ఆ డాక్టర్ ఒక్క క్షణంలో కొట్టిపడేశాడు. చూడు జయదేవ్, నీ ఫీల్డ్లో నువ్వు గొప్పవాడివే కావచ్చు, కానీ నాకు వైద్యంలో అన్ని సంవత్సరాల అనుభవం ఉంది. పాపకి ఎవరైనా స్లో పాయిజనింగ్ చేస్తున్నారనే విషయం నువ్వు నిరూపిస్తే నేను రిజైన్ చేస్తాను. అటువంటి విషప్రయోగం ఏదైనా జరుగుతూ ఉంటే ఆ విషయం నాకు మొదటి 4 రోజుల్లోనే తెలిసి ఉండేది. జయదేవ్ నిరాశగా ఫోన్ పెట్టేశాడు. సారథి వైద్య పరిజ్ఞానాన్ని కూడా కొట్టిపడేయటానికి వీల్లేదు. ఎక్కడో ఏదో మెలికి ఉంది. ఎక్కడా? అతడు నిర్ణయానికి వచ్చినట్టు శారద వైపు తిరిగాడు. ఈ కేసుని హిప్నటిస్ట్ ఏమీ చేయలేడని నేను మీకు ముందే చెప్పాను. అయినా నన్ను రప్పించారు. మాట పడిపోయిన పాపను మాట్లాడించడం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను. పాపనెవరో పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా బాధ పెడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఇలాంటి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్స్ని సైన్స్ నమ్ముతుందా? నమ్ముతుంది అన్నాడు జయదేవ్. ఈ రాత్రి మీరు ఎలాగైనా మెలకుగా ఉండండి.
నా అభిప్రాయం నిజం కాకపోవచ్చు, కానీ పరీక్షిస్తే తప్పులేదుగా. నేను చూస్తాను ప్రొఫెసర్ అన్నదామె ఒక నిర్ణయానికి వచ్చినట్టు. ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. ఏమీ లేకపోతే నేను రావడం కూడా అనవసరం. మళ్ళీ కలుసుకుందాం ఎప్పుడైనా అని వెళ్ళబోతూ ఆగి, సారీ ఫర్ యువర్ డాటర్ అన్నాడు. శారద మాట్లాడలేదు. అతడు కదులుతూ 4-5 రోజుల తర్వాత పాపకి ఎలా ఉందో ఫోన్ చేసి చెప్పండి అని బయటకు నడిచాడు. తన ఇంటి దగ్గర మృత్యువు పొంచి ఉందని అతడికి తెలీదు. శారద తన స్థానంలోంచి కదలలేదు. ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆమె పెదవులు బిగుసుకున్నాయి. బల్ల మీద యాపిల్స్ కోసే కత్తిని చేతిలోకి తీసుకుంది. చాలా పదునైన కత్తి. దీపం వెలుతురులో తలుక్కును మెరుస్తుంది. పాప కోసం రాత్రికి ఎవరైనా వస్తారా? రాని. ముందు పొత్తి కడుపులో పొడుస్తుంది. తర్వాత వేళ్లతో 2 కళ్ళు పొడి చేస్తుంది. వాడు బాధతో గిలగల కొట్టుకోవాలి. ఈ నెల రోజులు పాప ఎంత బాధ అనుభవించిందో అంతకు రెట్టింపు బాధతో వాడు విలవిల్లాడాలి. ఆ తర్వాత ఒళ్ళంతా తూట్లు పడేలా పొడిచి చంపేయాలి. అప్పుడు కానీ తన కసి చల్లారదు. ఉరిశిక్ష పడినా సరే తనెవరికి చెప్పదు, భర్తకు కూడా. 8 కావటానికి ఇంకా పావు గంట ఉంది. రక్తమంతా మొహంలోకి జిమ్మినట్టు అబ్రగదబ్ర మొహం ఎర్రగా ఉంది. రామయ్య చెప్పిందంతా అతడు శ్రద్ధగా విన్నాడు. అతడు అంతా వివరంగా చెప్పాడు. పాప గోళ్ళు సరస్వతి కత్తిరించడం దగ్గర నుంచి ఇస్మాయిల్తో తను తిరుగుబడి చేయించడం వరకు, ఆపై ఓ 4 రోజులు పాప బాగుండటం, మళ్ళీ వచ్చిన రోగం గురించి తను ఇస్మాయిల్ దగ్గరికి వెళ్ళటం, ఈసారి ఇది చేతబడి కాదనటం అని అతడు అనటం ఒక్క మాట పొల్లుపోకుండా చెప్పాడు. టెన్షన్తో అబ్రగదబ్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మానవాతీత శక్తుల్ని మనస్ఫూర్తిగా నమ్మినవాడు అతడు. ఆ సంగతి వినగానే ఉద్వేగంతో కదిలిపోయాడు. రామయ్య చెప్పడం పూర్తి చేశాక నిశ్శబ్దం. ఆపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు అబ్రగదబ్ర కదిలాడు. మోటార్ సైకిల్ స్టాండ్ తీసి ఎక్కువ అన్నాడు. రామయ్య ఉలిక్కిపడ్డాడు. నేనా బాబు? అవును నువ్వే. ఎక్కడికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందెక్కు. ఇంట్లో అమ్మగారికి చెప్పొస్తాను. అక్కర్లేదు ఎక్కవయ్యా, అవన్నీ నేను చూసుకుంటానులే. రామయ్య తటపటాయిస్తూ ఎక్కాడు. అదే మొదటిసారి ఎక్కటం. ముందున్న అబ్రగదబ్రని గట్టిగా పట్టుకున్నాడు. మురికి వీధుల గుండా పైనుంచి అతడి మోటార్ సైకిల్ 5 నిమిషాల్లో ఇస్మాయిల్ పాక ముందు ఆగింది. దాని శబ్దానికి బయటకు వచ్చిన ఇస్మాయిల్ వీళ్లను చూసి రండి అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నాక, చెప్పండి సాబ్, ఏమిటి విషయం అని అడిగాడు. అబ్రగదబ్రకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. పాప అన్నాడు. ఇస్మాయిల్ అర్థం కానట్టు చూశాడు. రామయ్య కల్పించుకొని, మనం తిరుగుబడి చేశామే ఆ పాప అన్నాడు. ఇస్మాయిల్ అర్థమైనట్లు తల పంకించాడు. ఆ పాపకు మళ్ళీ అనారోగ్యం అన్నాడు అబ్రగదబ్ర. అవును సార్, అయితే అది చేతబడి కాదు. చేతబడి లక్షణాలే వేరు. ఒక అంగం క్షీణించాలి. ఇక్కడ అలా కావటం లేదు. ఇదేదో మామూలు అనారోగ్యం. కానీ పాపకి 20 రోజుల నుంచి అనారోగ్యం. చేతబడి కుదరక ఎవరో విషం పెడుతూ ఉండొచ్చు సార్. వచ్చిన రోగం కాకుండా 20 రోజుల నుంచి వస్తుంది. కొత్తగా నోటమాట కూడా పడిపోయింది. తనకు చెప్పవలసింది ఏమీ లేనట్టు మౌనంగా ఉండిపోయాడు ఇస్మాయిల్. చేతబడి చేసిన వాళ్ళు దాన్ని తిప్పికొడితే ఊరుకోరుగా, ఇంకో ప్రయత్నం ఏదో చేస్తారు. చేతబడి లాంటిది ఇంకేది లేదు సార్. ఉన్నదాన్ని తిరిగి కొట్టాం. ఇంకొకటి ఉందని నా ఉద్దేశం. లేదు సార్, ఉన్నది గట్టిగా అన్నాడు బ్రాహ్మణ్. ఏమిటది? ఇస్మాయిల్ కూడా గట్టిగా అన్నాడు. కాశ్మరా. గది కంపించినట్టయింది. ఇస్మాయిల్ చేతిలోంచి అగ్గిపెట్టి కింద పడిన శబ్దం. అంతే. తర్వాత గాఢమైన నిశ్శబ్దం. ఇస్మాయిల్ వారి వైపు కన్నార్పకుండా మర్చిపోయి చూశాడు. కొద్దిసేపట్లోనే తేరుకొని, కాశ్మోరా అన్నాడు. ఆ పేరు ఉచ్చరిస్తుంటేనే అతడి కంఠం కంపించింది. అసంభవం. 500 సంవత్సరాల క్రితమే మా గ్రంథాల నుంచి తొలగించిన విద్యని ఈరోజు ఎవరో మళ్ళీ ప్రయోగిస్తున్నారంటే నమ్మటం అసంభవం. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్నది అది. ఇస్మాయిల్ కంఠం పెంచి, రోజుకో రోగం వస్తే అది కాశ్మోరా కాదు అని ఆగి, ఆపై తనని తాను సంభాళించుకుంటూ, అర్థం లేని షక్ పెంచుకోకండి. ఈ రోజుల్లో కాశ్మోరా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని నిశ్చయంగా చెప్పగలను అన్నాడు. అయితే అయి ఉండొచ్చు, కానీ అదో కాదో తెలుసుకోవడంలో తప్పేముంది? ఎలా తెలుసుకోవటం? అది నువ్వే చెప్పాలి. ఇస్మాయిల్కి కూడా తెలీదు. నిజానికి అతడెప్పుడో దాని గురించి విన్నాడంతే. అలాంటి ఒక విద్య ఉంటుందని నాకు తెలుసు, కానీ అంతకన్నా ఎక్కువేమీ తెలీదు అని అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు, ఈ కాశ్మీరా గురించి మీకెలా తెలిసింది అని ప్రశ్నించాడు. ఓ ఫకీర్ చెప్పాడు అన్నాడు అబ్రగదబ్ర. ఇస్మాయిల్ మాటలతో అతడు పూర్తిగా నిరాశ చెందినట్టు కనిపించాడు. తను అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పట్టుకుని లాగుతున్నాడేమో అనిపించింది. కాశ్మీరా గురించి నీకేం తెలుసు? ఏ కొద్దిగా తెలిసినా చెప్పు అన్నాడు.
పాత విషయాలను గుర్తు తెచ్చుకోవడానికి అన్నట్టు ఇస్మాయిల్ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు. ఏ జ్ఞాపకం రానట్టు తల విదిలించి, ఏదో మాట వరుసకప్పుడు మా గురువు చెప్తే వినడమే కానీ దాన్నంత పట్టించుకోలేదు. అది 21 రోజుల పాటు పీడిస్తుందని తెలుసు. ఆ ఆఖరి రోజు 24 గంటల పాటు రోగి మూర్ఛపోతుందట. అదే ఆఖరి రోజు, కోమా. ఇంగ్లీష్లో అదే అంటారేమో అన్నాడు ఇస్మాయిల్. ఇప్పటికెన్నో రోజు? 21, లేకపోతే 19, 20. చెప్పాగా, కాశ్మీరా కాదు. ఇక మాట్లాడవలసిందేమీ లేనట్టు లేచాడు ఇస్మాయిల్. బ్రాహ్మణ్ కూడా లేచి రామయ్యతో పాటు బయటకొచ్చాడు. వెనకే ఇస్మాయిల్ కూడా వస్తూ, మంచి డాక్టర్కు చూపించండి అన్నాడు. ఇప్పుడు చూస్తున్నది మంచి డాక్టరే, విసుగ్గా మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ అన్నాడు అబ్బరకదబ్రా. వెనకే రామయ్య కూర్చొని వెళ్ళొస్తామన్నాడు. మంచిది. ఫస్ట్ గేర్ వేసి యాక్సిలేటర్ పెంచి క్లచ్ వదలబోతుంటే, ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది బాబు అన్నాడు ఇస్మాయిల్. అబ్బరకదబ్రా కాలు నేల మీద పెట్టి ఏమిటి అని అడిగాడు. అది కాశ్మీర్ అయితే దాన్ని సంతృప్తిపరచడానికి ప్రతిరోజు పాప నోట్లో 3 రక్తపు చుక్కలు పోయాలి. మీరు ఇది కనుక్కోండి. అబ్బరకదబ్రా చప్పున ఇంజన్ ఆఫ్ చేసి విభ్రాంతితో, ఏమిటది సరిగా చెప్పు అన్నాడు. దూరంగా 8 కొట్టింది. పాప కొమ్మలోకి వెళ్ళటానికి ఇంకా 4 గంటలుంది.